మహానాడు వంటకాలే కాదు, అందులోకి వాడే నిత్యావసర వస్తువులు కూడా చాలా నాణ్యతమైన కూడా ఉపయోగిస్తున్నారు. మనం చూడొచ్చు మొత్తం కూడా ఏదైతే దానికి సంబంధించిన స్టోర్ రూమ్లో ఉన్నా మొత్తం కూడా వాటికి ఉపయోగించే మొత్తం సామాగ్రి కూడా చాలా నాణ్యమైన క్వాలిటీ సామాగ్రిని తీసుకొస్తున్నారు. అటు ఆయిల్ దగ్గర నుంచి పెరుగు కానీ, స్వీట్స్ కానీ, రైస్ కానీ అన్నీ కూడా చాలా నాణ్యమైన క్వాలిటీ వాడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి చింతమనేని ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి సార్, ఏదైతే వంటలు చేస్తారో దానికి చూసుకుంటే ప్రధానంగా ముడి సరుకు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ముడి సరుకు కూడా మీరు చాలా ప్రాధాన్యత తీసుకున్నారు, హై ప్రయారిటీ ఇచ్చారు. వాటిని ఎలా? ఇది పార్టీ యొక్క నాయకులు కార్యకర్తలు తినేటువంటి భోజనం. దీనికాడ ఎక్కడా కూడా రాజీ పడుకోకుండా ప్రతి వారికి కూడా భోజనం ప్లేట్ ఇవన్నీ ఒక్క ప్లేట్లు. ఈ యొక్క స్టాక్ అంతా కూడా ఒక్క ప్లేట్లతో మన భోజనం పెట్టాలని పార్టీ నిర్ణయించింది. అందుకనే ప్రతి విషయంలో కూడా నాణ్యతా ప్రమాణాలు ఏదైతే మంచి బ్రాండ్స్ ఉంటాయో ఆయిల్ దగ్గర నుండి ఈరోజు ఇదంతా కూడా రిఫైండ్ ఆయిల్, క్రిస్టల్. మామూలుగా మార్కెట్లో మంచి బ్రాండ్ ఆయిలే వాడాము. అట్లాగే ప్రతిదీ కూడా జీడిపప్పు కావచ్చు, షుగర్ కావచ్చు, ఇంకా ఏ రకమైనటువంటి ఐటెము, ముఖ్యంగా రైస్ కర్నూలు నుంచి తెప్పించడం జరిగింది. కేజీ 66 రూపాయలు. అవి అదే రైస్ వాడుతున్నాం. అదేవిధంగా బిర్యానీకి కూడా స్పెషల్గా బిర్యానీ రైస్నే వాడుతున్నాం. అట్లా అన్ని విషయాల్లో కూడా మరి బాధ్యత తీసుకునే ప్లానింగ్ చేయడం జరిగింది. అదే ప్రకారం చేస్తాం. ఇంకోటి, మొదటి నుంచి కూడా మహానాడు అనేప్పటికీ అక్కడ తీర్మానాలకు ఎంత ముఖ్యమో ఇక్కడ వచ్చే వంటకాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మొత్తం కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే ఇక్కడ కూడా కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా ఫుడ్ కమిటీ ఇన్ఛార్జి జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ గారు, వీళ్ళంతా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. వాళ్ళ కింద మేము కూడా మాకు అప్పచెప్పిన డ్యూటీని మేము కూడా నిర్వర్తిస్తాం. ఇంకోటి, ప్రధానంగా చూస్తే కనుక ఈ రోజు వంటకాల్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయంటున్నారు. ఎందుకంటే ఎన్ రామారావు గారి పుట్టినరోజు కావడం, ఆయనకి ఇష్టమైన మైసూర్ పాక్ అవి కూడా ఇవాళ పెడతాం కూడా జరిగింది. అల్లూరయ్య మైసూర్ పాకు, అదేవిధంగా చక్కెర పొంగలు ఈరోజు స్వీట్ల కింద 2 డిసైడ్ చేశారు. ఇష్టమని కాదు, ఆయనకు కూడా మరి ఆయన అల్లూరయ్య స్వీట్స్ ఆ రోజు ఇష్టపడేవాడో కాదో తెలియదు, చక్కెర పొంగలు ఇష్టపడేవాడట. అది కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా ఈరోజు అల్లూరి స్వీట్స్ బాక్స్ పెన్ని అన్నీ కూడా చాలా చూస్తే కనుక మొత్తం కూడా నెంబర్ 1 క్వాలిటీ తీసుకొచ్చిన పెడతాం జరిగిందండి. ఇది రావా తిను, తప్పే ఉంది, నేను పెడతా. రాదమ్ముడు నువ్వు కూడా, నీకు కూడా పెడతారా? క్వాలిటీ చూస్తే ఎలా ఉంది? తిని చెప్పబోయా మీరే. ఏంటి తిన్నావా? తీసుకో కూడా. చూశారు కదా, మీరు టేస్ట్ అవుతున్నారు కదా. అల్లూరయ్య స్వీట్స్ అంటే అల్లూరయ్య స్వీట్సే. మైసూర్ పాకు పనిగట్టుకుని ఒంగోలు నుంచి తెప్పించారు దాన్ని. అక్కడ స్పెషాలిటీ ఇది. అక్కడ దీన్ని నిన్న తాపేశ్వరం పెట్టాము. ఇంకోటి, మీరు దెందులూరు నుంచి కూడా ఒక లారీ మామిడికాయలు తీసుకొచ్చి పచ్చడి పెట్టడం జరిగింది. దానికి ఎలా మొత్తం కూడా అక్కడ నుంచే వచ్చి ఇక్కడ మొత్తం కూడా పచ్చడి పెట్టినట్టు చెప్తున్నారు. మా కార్యకర్తలే వచ్చి పెట్టారు. అక్కడి నుంచి తీసుకొచ్చాం. 2 లక్షల ముక్కలు కొట్టాం. ఈ 3 రోజుల మీద ప్రతి వారికి ఎక్కడి వరకు మహానాడు వరకు పెట్టాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు కూడా పచ్చడి పంపించారు. అది ఎట్లా దాని ప్రాసెస్ ఏంటి? అక్కడ నుంచి లారీలో తీసుకొచ్చి మొత్తం కూడా ముక్కలు ఇక్కడ కటింగ్ చేసి మొత్తం కూడా ఇక్కడ దాన్ని ప్రిపేర్ చేయడం జరిగిందా? నూనె ఇక్కడ తీసుకున్నాం. కారం, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా మా దగ్గర నుంచే వెహికల్లో వేసుకుని వచ్చి మనుషులను కూడా మా కార్యకర్తలని తీసుకుని వచ్చి ఇక్కడే పట్టి ఇక్కడే కలపడం జరిగింది. అది కూడా బ్రహ్మాండంగా చేశాం. ఓవరాల్గా చూస్తే ఈ 3 రోజుల పాటు ఎంతమందికి వంటలు ప్రిపేర్ అవుతుంది?
ఈ 3 రోజుల మీద ఇక్కడ వరకు 2 లక్షల మందికి తప్పకుండా ప్రిపేర్ చేశాం. ఉదయం సాయంత్రం పూట వర్కర్స్కి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి వాళ్ళ వరకు వేరుగా రోజుకు ఒక 5,000 మందికి వాళ్ళకి వేరే పెడతాం. అంటే బహిరంగ సభ రోజు ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కదా? దీనికి దానికి సంబంధం లేదు, అది వేరే ఏర్పాట్లు, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ రోడ్లో ఆ రోడ్లో వాళ్ళే చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఏదైతే ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా మొత్తం కూడా ఏర్పాట్లు మొత్తం కూడా చేయడం జరిగిందని చెప్పి చింతమనేని ప్రభాకర్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. అలాగే దీనికి వాడే ముడి సరుకు కానీ కావచ్చు, మొత్తం కూడా నూనె దగ్గర నుంచి అన్నీ కూడా బియ్యం కానీ అన్నీ కావచ్చు, మొత్తం కూడా ఫైన్ క్వాలిటీ తీసుకొచ్చి అన్నీ కూడా వాడటం జరుగుతుందని కూడా చింతమనేని ప్రభాకర్ అలాగే ఫుడ్ కమిటీ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా దగ్గరుండి ఎప్పటికప్పుడు అయితే ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తూ మొత్తం కూడా ఎవరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం కూడా సప్లై చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. వీడియో జర్నలిస్ట్ సురేష్ పూర్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహానాడు ప్రాంగణం నుంచి.